ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి మీ నాన్నని పెళ్లి చేసుకున్నానురా. మాతో నిజం చెప్పుంటే మీ ఇద్దరికి మేమే పెళ్లి జరిపించే వాళ్ళం కదా అని చెప్పకుండా ఇంటి పరువు తీసావనే కోపంతో మా అన్నయ్యలిద్దరూ మీ నాన్నగారిని అవమానించారే తప్ప కావాలని ద్వేషంతోనో పగతోనో అవమానించలేదురా. కావాలంటే మీ నాన్నను గుండెల మీద చేసుకొని చెప్పమను. జరిగిన దానిలో మా అన్నయ్యలు తప్పుందా, మీ నాన్న తప్పుందా? నాన్నగారు, అమ్మ చెప్పింది నిజమా? మావయ్యలకి నిజంగా మీ ఇద్దరు ప్రేమించుకున్న విషయం తెలీదా? అంటే అది ఆ రోజు చెప్పడానికి కుదరలేదు. అంటే మీరు చెప్పకపోవటం వల్లే మామయ్యలు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారా? ఎందుకు అపార్థం చేసుకోవాలరా? అర్థం చేసుకోవచ్చు కదా. ఎలా అర్థం చేసుకుంటారండి? పచ్చని పందిట్లో వేరే పెళ్లి కొడుకు పక్కన పెళ్లి కూతుర్లా కూర్చోవలసిన నేను పెళ్లి పందిట్లోంచి లేచిపోయొచ్చి మీకు భార్యగా ఇంటికి తిరిగి వస్తే మా అన్నయ్యలే కాదండి, ప్రపంచంలో ఏ అన్నయ్యలు క్షమించారు. ఎందుకు క్షమించరే? నాన్నగారు, అమ్మతో ఒక్క మాట మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. రేయ్ వర్మ. అవును నాన్నగారు, ఇప్పటిదాకా జరిగిందంతా విని తప్పంతా మా మేనమామైన శంకరనారాయణ గారిదే అని వీరనారాయణ గారిదే అనుకున్నా. కానీ మీ వల్లే తప్పు జరిగిందని ఒక్క క్షణం కూడా ఊహించలేకపోయాను. మీ మాటలు నమ్మి నా భార్య విషయంలో తప్పు చేశాను. ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు నాన్నగారు, లేదు. రేయ్ వర్మ, ఆ రోజు జరిగింది ఏంటంటే చెప్పొద్దు నాన్నగారు. అది కదరా వర్మ, జరిగిందాలో నువ్వు నోర్వే. వర్మ, రేయ్ వర్మ, టెన్షన్ పడకరా వర్మ. వర్మ, స్వామి, నా బిడ్డను ఎలాగైనా నువ్వే కాపాడాలి స్వామి. ఏమండి, మనకంటే వాడికి ఎక్కువ దెబ్బలు తగిలాయి, రక్తం కూడా ఎక్కువైపోయింది. డాక్టర్స్ వచ్చి చెప్పేంత వరకు నా మనసు ఆగట్లేదండి. మనమే లోపలికి వెళ్దామండి. అలా వెళ్ళకూడదు మనసా, వాడికేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇందాకే కదా మనం అక్కడ ఉంటే డాక్టర్ గారు ఇక్కడ ఉండకూడదు అని చెప్పారు. అత్తయ్య గారు, ఆయనకి ఎలా ఉంది? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వే గనక శ్రీమంతానికి వెళ్ళుండకపోతే మేము ఇలా లాయర్ దగ్గరికి వెళ్ళుండేవాళ్ళమే కాదు, వచ్చే దారిలో యాక్సిడెంట్ అయి ఉండేదే కాదు. అయినా మొగుడు వద్దనుకొని అక్క దగ్గరికి వెళ్ళిపోయిందనివి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఏటి మావి ఆ మాటలో? వర్మ ఉన్న పరిస్థితి ఏంటి? అసలు మీరు మాట్లాడేటి? ఏదో 4 మాటలు అనుకున్నంత మాత్రాన లత భార్య కాకుండా పోతుందా? వర్మ భర్త కాకుండా పోతాడా? అవును, లత మాకేం కాదు. తనకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి రఘురామయ్య గారు, ఏంటా మాటలు? ముందు వర్మకెలా ఉందో చెప్పండి. ఏం చెప్పమంటావు కాంతమ్మ? యాక్సిడెంట్ జరిగిన కారులో మేము ముగ్గురం ఉన్నాం, కానీ మేమిద్దరం బయటపడ్డాం. వాడు మాత్రం ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళాడు. రక్తం బాగా పోయింది, తల
తలకి బాగా గాయాలయ్యాయని ఆపరేషన్ అయితే తప్ప ఏమీ చెప్పలేమని చెప్పారు డాక్టర్లు. వర్మకేం కాకూడదు, వర్మకేం కాకూడదు. వర్మ ఊరుకో చెల్లి, వర్మకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య, డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? లేదమ్మా, ఇంకా రాలేదు. మేం కూడా డాక్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నాం. నర్స్, పేషెంట్ ని 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచండి. డాక్టర్. డాక్టర్ గారు, మా వర్మకి ఎలా ఉంది? సారీ అండి, జరిగిన యాక్సిడెంట్ వల్ల అతని కళ్ళకి బాగా గాయాలయ్యాయి. దానివల్ల కళ్ళకి బ్లడ్ సప్లై చేసే నరాలు దెబ్బతిన్నాయి. దాంతో చెప్పండి డాక్టర్, వర్మకి ఏమైంది? చెప్పండి డాక్టర్, నా వర్మకి ఏమైంది? ప్రస్తుతం తను ఏం చూడలేకపోతున్నాడు. ఏంటి, మా వర్మ ఏమీ చూడలేకపోతున్నాడా? అంటే నా కొడుకు గుడ్డివాడయ్యాడా డాక్టర్? అవునండి, అర్జెంటుగా అతనికి ఆపరేషన్ చేయాలి. లేదంటే అతను శాశ్వతంగా గుడ్డివాడయ్యే పరిస్థితి వస్తుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా వర్మ గుడ్డివాడవడానికి వీల్లేదు. వర్మ, చూసావుగా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? అప్పటికి వాడికి చెప్తూనే ఉన్నాను, వద్దురా వద్దురా అని చెప్తూనే ఉన్నాను. ఈ కుటుంబంలో సంబంధం కలుపుకోవద్దురా అని నెత్తి నోరు కొట్టుకున్నాను. విన్నాడా? కోరి కోరి దీన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చూడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. మావయ్య, కళ్ళు పోయింది నా చెల్లెల వల్ల కాదు, యాక్సిడెంట్ వల్ల. అసలే వర్మకి కళ్ళు పోయాయని మా చెల్లెలు బాధపడుతుంటే మీరు మరింత బాధ పెట్టకండి, మీకు దండ పెడతాను. మీ దండాలు ఎవరికి కావాలి? బోర్డు దండాలు. అవతల నా కొడుకు కళ్ళు పోయాయని మేం బాధపడుతుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? సార్, ఇది హాస్పిటల్, దయచేసి అర్థం చేసుకోండి. డాక్టర్ గారు, మేము వెళ్ళి వర్మని చూడొచ్చా? చూడొచ్చు, కానీ పేషెంట్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకండి. ఓకే, పదండి వెళ్ళి చూద్దాం. పదండి. పాపం, మనకే ఎంతో బాధగా భయంగా ఉంటే వర్మ ఇంకెంత బాధపడుతున్నాడు. వెళ్ళతనికి ధైర్యం చెప్దాం. పదండి పదండి పదండి. వర్మ, వర్మ, వర్మ. లత, వచ్చేసావా? వచ్చాను వర్మ. నీకిలా జరుగుతుందని నే కల్లో కూడా అనుకోలేదు. ఆ దేవుడెందుకు మన మీద ఇలా పగబట్టాడు? ఎందుకు మనల్ని ఇలా సాధిస్తున్నాడు? ఎందుకు మన జీవితాలతో ఆడుకుంటున్నాడు? భగవంతుడా, నా వర్మనిలా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు స్వామి. ఎందుకయ్యా ఆయన జీవితకాలం గుడ్డి వాళ్ళ బ్రతకాలని శపించావు? అంతా నా కర్మ, నా కర్మ. అచ్చు, చెల్లి, చెల్లి, ఏట ఆవేశం? ఇప్పుడు ఏటైందని? ఆపరేషన్ చేస్తే కళ్ళు తయారు చెప్తున్నారు కదా. వదినా, వదినా, నాకేమీ కనిపించట్లేదు. నేను గుడ్డివాడిని అయిపోయాను వదినా. లేదు వర్మ, నీకు కళ్ళు వస్తాయి. నువ్వు తిరిగి ప్రపంచాన్ని చూస్తావు. నన్ను నమ్ము. భయపడద్దు వర్మ, డాక్టర్ గారితో మాట్లాడాం. నీకు ఆపరేషన్ చేస్తే
కళ్ళు వస్తాయని చెప్పారు. ఎందుకన్నయ్య? లతని ఇంకా హింసించడానికా? ఒకప్పుడు కళ్ళున్న గుడ్డివాడిలా లతను ఎంతో హింసించాను. ఎన్నో చిత్రహింసలు పెట్టాను. అందుకు తగిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. నిజానికి నేను చేసిన పాపానికి యాక్సిడెంట్లోనే చనిపోయి ఉండాల్సింది. వర్మ రే, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఆ మాటలు విని నేను భరించలేను. చూడు మరిది, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి. సుఖాలు ఎప్పుడూ శాశ్వతం కాదు, అలాగే వచ్చే కష్టాలు కూడా శాశ్వతం కాదు. నువ్విప్పుడు సూపు పోయినందుకు బాధపడటం కంటే ప్రాణాలతో మిగిలినందుకు ఆనందపడు. మాకంతే చాలు. మేము ఏదో ఒకటి చేసి నీకు కళ్ళు చేసేద్దాము. అవును వర్మ, నేను ఇప్పుడే ఎంక్వైరీ చేస్తాను. ఐ డొనేషన్ ఎవరైనా చేసేవాళ్ళుంటే కనుక్కుంటాను. అందుబాటులో ఉంటే వెంటనే నీకు కళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తాం. నువ్వు మాత్రం భయపడకు, బాధపడకు. నా భయం కళ్ళు పోయినందుకు కాదన్నయ్య. ఇంతకాలంగా లతని అవమానించి బాధ పెట్టినందుకు. మనసున్న మూర్ఖుడిలాగా, కళ్ళున్న గుడ్డివాడిలాగా దేవుడి లాంటి మా మామయ్యని కూడా ద్వేషించాను. ఆయన్నైతే అనరాని మాటలు అన్నాను. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఏటి ఏటి మరిది, దేవుళ్ళలాంటి మావయ్య? అవునొదిన, జరిగిందంతా అమ్మ నాకు చెప్పింది. శంకర్ నారాయణ మావయ్యది ఏ తప్పు లేదని వీరనారాయణ మావయ్య ఆవేశంలో అర్థం ఉందని. జరిగిందంతా మా నాన్న వల్లే జరిగిందని మొత్తం చెప్పేసింది వదిన. ఇందాకే నిజాలేంటో తెలిసాయి వదిన. చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి లత కాళ్ళు పట్టుకొనైనా నేను ఇంటికి తీసుకొద్దామనుకున్నాను. కానీ అనుకోకుండా ఆ దేవుడు నా 2 కళ్ళు తీసుకున్నాడు. నా ప్రాణాలు తీసుకెళ్ళినా బాగుండేది వదినా. రే వర్మ, నువ్వు నన్ను తిట్టినందుకు, నన్ను తప్పుడు వాణ్ణి చేసినందుకు బాధ లేదురా. నువ్వు మాటి మాటికి చనిపోవాలంటున్నావు చూడు, అందుకే బాధ అనిపిస్తుందిరా. అవును వర్మ, నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతకాలరా. బ్రతుకుతావు. మనందరం ఇలా మాట్లాడుతూ ఉంటే వర్మ అలాగే బాధపడుతూ ఉంటాడు. మనం ముందెళ్ళి డాక్టర్ గారిని కలుద్దాం పదండి. వర్మకి చూపొచ్చే మార్గం ఏంటో తెలుసుకుందాం. పదండి వెళ్దాం. లత చూసుకో. లత, వెళ్ళిపోయావు లత. వర్మ, వర్మ, లత, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను వర్మ? నిన్ను వదలాలి అంటే నా ప్రాణం పోవాలి వర్మ. లత, నన్ను క్షమిస్తావు కదూ? నేను చేసిన తప్పుల్ని
మన్నిస్తావు కదూ? మళ్ళీ నీ మనసులో స్థానం ఇస్తావు కదూ? నువ్వు నా ప్రాణం వర్మ. నువ్వు నా మనసులో లేకపోతే కదా తిరిగి నా మనసులో నీకు స్థానం ఇవ్వడానికి. మేడం, ఆయన్ని ఎక్కువ బాధ పెట్టకండి. ఆయనకి ఎక్కువ కన్నీళ్లు రావడం మంచిది కాదు. మీరు బయటికి వెళ్ళండి. వర్మ, నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడేసి వస్తాను. లత, ఐ లవ్ యూ. వర్మ, నీకేం కాదు వర్మ. త్వరలోనే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తావు వర్మ. జాగ్రత్త. డాక్టర్ గారు, మా వర్మకి తొందరగా సూప్ రావాలంటే ఏడ్ చేయాలో కాస్త చెప్పండి. కావాలంటే నా కళ్ళు ఆయనకిస్తాను డాక్టర్. నేను గుడ్డిదాన్ని అయిపోయినా పర్వాలేదు. ఆయన మాత్రం ఈ ప్రపంచాన్ని చూడాలి. అందుకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. సారీ అమ్మా, బ్రతికున్న వాళ్ళు కళ్ళివ్వడానికి అనర్హులు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవునమ్మా, బ్రతికున్న వాళ్ళు కళ్ళు డొనేషన్ చేయడానికి మేమే కాదు, గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోయినా లేదా బ్రెయిన్ డెడ్ అయినా, అది కూడా వాళ్ళు చనిపోయాక కళ్ళు డొనేట్ చేస్తామని బాండ్ రాసుంటేనే ఐ డొనేషన్కి కుదురుతుంది తప్ప లేదంటే ఇంపాసిబుల్ అమ్మా. అంటే ఎవరో ఒకరు చనిపోయి కళ్ళ దానం చేస్తే తప్ప మా వర్మకి సూప్ రాదా డాక్టర్? అవునమ్మా, మేం కూడా అలాంటి వాళ్ళెవరైనా ఉన్నారేమోనని ఎంక్వైరీ చేస్తాం. ఇన్ఫర్మేషన్ రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. కానీ తొందరగా ఆపరేషన్ చేయకపోతే వర్మకి సూప్ వచ్చే అవకాశం లేదని చెప్పారు కదా? అవునమ్మా, ఆయనకున్న ప్రాబ్లం ఏంటంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. త్వరగా ఆపరేషన్ చేయకపోతే నర్వస్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత ఐ డొనేట్ చేసినా కూడా ఫలితం ఉండకపోవచ్చు. అదేనమ్మా మా వర్రీ. ఆపరేషన్కి ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది డాక్టర్? ఒక 5 days, మ్యాక్సిమం 7 days. అంతకు మించి ఎక్కువ టైం లేదు. ఈ లోపల ఎవరైనా దొరికారా మీ అదృష్టం, లేదంటే మీ బ్యాడ్ లక్. నాన్నోయ్, చూసావా? ఆ వర్మగాడికి యాక్సిడెంట్లో 2 కళ్ళు పోయాయంట. అవునా? కాకపోతే ఆ వర్మగాడు మారిపోయి ఈ లతను తిరిగి కాపురానికి తీసుకెళ్తానంటే మనం ఉండగా జరగనిస్తామా ఏంటి? నాన్న, మన పగ చిట్టెమ్మ మీద కదా, ఈ లతతో మనకెందుకు? నోరు మొయ్యవే ఎడ్డిమొహమా. లత చిట్టెమ్మను సొంత అక్కలా ఫీల్ అవుతుంది కదా. చిట్టెమ్మ కూడా లతని సొంత చెల్లెలా ఫీల్ అవుతుంది. లతని ఏడిపించామనుకో చిట్టెమ్మ ఆటోమేటిక్గా ఏడుస్తుంది. లేదంటే మనల్ని అవమానించి కాంతమ్మతో మెడబట్టి బయటికి గెంటిస్తుందా? దానికి ప్రతిఫలం అనుభవించాలి కదా. నిజమే నాన్న, మనల్ని చావు దెబ్బ కొట్టిందాన్ని అంత తేలిగ్గా వదలకూడదు. జీవితాంతం ఏడిపించాలి. మనం ఉన్నది అందుకే కదే. ఉన్నవాళ్ళందరూ హాయిగా నవ్వుకుంటూ జాలీగా ఎంజాయ్ చేస్తుంటే చూడటానికి కూడా ఏమంత బాగోదు. ఉన్న 6గురిలో ఎవరో ఒకరు ఏడుస్తూ ఉండాలి. అది చూసి మనం నవ్వుకుంటూ ఉండాలి. అవునాన్నోయ్, చిట్టమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్దాం పద. పద 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 పద. విన్నావు కదక్క, బ్రతికున్న వాళ్ళు కళ్ళు ఇవ్వడానికి పనికిరారంట. వారం రోజుల్లోపు ఆపరేషన్ చేస్తే తప్ప చూపు రాదంట. నా వర్మ చూపు కోసం నేనే ఎవరో చావాలని కోరుకోను. అలా అని నా వర్మకి కళ్ళు ఇవ్వలేను.
నా అంత దురదృష్టవంతురాలు మరొకరుండరక్క, మరొకరుండరు. బాధపడకు లత. సమస్యలిచ్చే ఆ దేవుడే పరిష్కారం కూడా ఇస్తాడు. కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలకి దారి మన దగ్గర లేనప్పుడు ఓ తరపుగా ఆ దేవుణ్ణి వేడుకోవటం తప్ప మనమేటి చేయలేమమ్మా. అవును లత, మనం భయపడితేనో బాధపడితేనో సమస్యలు తీరో. నువ్వే ఇలా భయపడితే వర్మ ఇంకెంత భయపడతాడు? నువ్వు ధైర్యంగా ఉంటేనే తను కూడా ధైర్యంగా ఉంటాడు. అవును లత, ఆశే మనిషిని బ్రతికిస్తుందంటారు. నీకు చూపొస్తుంది, వచ్చి తీరుతుంది వర్మ. అందుకోసం మన వాళ్ళంతా ప్రయత్నిస్తున్నారని నువ్వే అతనికి ధైర్యం చెప్పాలి. అర్థమైందా? భగవంతుడా, నా కొడుక్కి ఎలాగైనా చూపొచ్చేలా చేయి స్వామి.